తెలంగాణలో జరుగుతున్న అందాల పోటీల విలువెంతో తెలుసా? 700 కోట్ల రూపాయల పైనే అని అంచనా. వరల్డ్ వైడ్ స్పాన్సర్షిప్ ద్వారా వచ్చే ఆదాయం ఎంతో తెలుసా? 400 నుంచి 500 కోట్ల రూపాయలకు పైగా. పోటీల నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ఖర్చు ఎంతో తెలుసా? 57 కోట్లు. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం, మిస్ వరల్డ్ లిమిటెడ్ సగం సగం భరిస్తాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వంపై భారం పడకుండా స్పాన్సర్షిప్ ద్వారా ఆ మొత్తాన్ని రికవరీ చేసుకుంటారు. కేవలం 2 కోట్ల వరకే ఖజానాపై భారం పడుతుంది. స్పాన్సర్షిప్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ఎంతో తెలుసా? సుమారు 25 కోట్లు. ఇక 150 దేశాల్లో ఈ పోటీలను లైవ్ టెలికాస్ట్ చేస్తారు. వాటి హక్కుల కోసం ఛానల్స్ తో చేసుకున్న ఒప్పందం ద్వారా కూడా మిస్ వరల్డ్ సంస్థకు భారీ మొత్తంలో అమౌంట్ వస్తుంది. మొత్తం ఆదాయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత ఇస్తారు అనేది ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందాన్ని బట్టి ఉంటుంది. ఛానల్సే కాదు, డిజిటల్ సోషల్ మీడియా ఛానల్స్ లో కూడా లైవ్ ఉంటుంది కాబట్టి వాటి ద్వారా కూడా మిస్ వరల్డ్ సంస్థకు ఆదాయం వస్తుంది. అలాగే యూట్యూబ్ యాడ్స్ ద్వారా కూడా డబ్బులు వస్తాయి. అయితే పోటీల నిర్వహణకు ఎంత ఖర్చు అవుతుందనేది మాత్రమే చెప్తారు, కానీ ఆదాయం ఎంత వస్తుందనేది మాత్రం బయటికి చెప్పారు. ఇక స్పాన్సర్షిప్స్, ఇతర రూపాల్లో వచ్చే ఇన్కమ్ నుంచి కొంత మొత్తాన్ని మన తెలంగాణ ప్రభుత్వానికి మిస్ వరల్డ్ సంస్థ చెల్లిస్తోందని సమాచారం. అయితే ఎంత అనేది మాత్రం క్లారిటీ లేదు. మిస్ వరల్డ్ విన్నర్ కి వజ్రాల కిరీటం పెడతారు కదా, దాని విలువ 6.2 కోట్లు. అయితే ఈసారి మాత్రం విన్నర్ కి ప్రైజ్ మనీగా 12 నుంచి 15 కోట్ల వరకు అమౌంట్ ఇవ్వబోతున్నట్టు సమాచారం.